పరిధికి మంత్రి యొక్క పరిధికి చాలా తేడా ఉంది సార్. అసలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మంత్రుల యొక్క పనితీరుని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి. సరే అది వేరు. మీకున్న ఇందులో మీకు ఇబ్బంది ఏంటి అంటున్నాను. ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా లేకపోతే పర్యాటక శాఖ మంత్రికి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే షార్ట్ ఫిల్మ్ లాగా. నాకు అనిపించదు కదా, మీకు అనిపించింది సార్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే జస్ట్ లైక్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇప్పుడు బహిరంగంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వ్యర్థాలు, పేపర్ మిల్ నుంచి ఉన్నటువంటి వ్యర్థాలకి ఒక పర్యాటక శాఖలో ఉన్నటువంటి కందుల దుర్గేష్కి సంబంధం ఏముంది అసలుకి? దాన్ని అరికట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ అరికట్టాలి. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అక్కడ మాట్లాడుతున్నాడు. కందుల దుర్గేష్ ఎందుకు అడుగుతాడు? ఓవరాల్ గానండి ఏం బాధ్యత వహిస్తున్నారు మీరు ఎందుకు ఇదంతా చేస్తే ఎట్టా? మీరు ఎవరికి క్వశ్చనబుల్ అని ఎందుకంటాడు? ఈ క్వశ్చనబుల్ ఎవరికి క్వశ్చనబుల్? పర్యాటక శాఖ అక్కడ ఏమన్నా క్వశ్చనబుల్ ఉందా? ఒకటి చెప్పండి. అక్కడ వచ్చినటువంటి వ్యర్థం ఏంది? ఏర్పాట్లన్నీ కూడా వినండి, ఏర్పాట్లు చేసిందంతా పర్యాటక శాఖేనండి. రేపు పుష్కరాలకి మేజర్ పార్ట్ ఉంటుంది. పుష్కరాలు నడిపించేటువంటి విధానం పర్యాటక శాఖ. దాంట్లో వ్యర్థాలు కలిసేటువంటిది. వ్యర్థాలు ఏ విధంగా వస్తున్నాయి? పేపర్ మిల్లో ఎందుకు ఆ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు? ఈ వ్యర్థాల్లో చూసుకుంటే నీళ్ళలో పొల్యూషన్ ఏ విధంగా ఉంది? ఆ పొల్యూషన్ ట్రీట్మెంట్లు ఏమున్నాయి? ఆ ట్రీట్మెంట్లు ఎందుకు లోపల జరగడం లేదు? ఆ పేపర్ మీద ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదు? కాదండి 19 నుంచి 24 వరకు ఎందుకు సార్ మనం అసలు పట్టించుకోలేదు? కాదు 19 నుంచి 24 నిజంగా దాని కాదు నేను దాన్ని ప్రక్షాళన చేస్తే ఇప్పుడు ఆ మాట ఉండకపోను కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ఇచ్చారు? కందుల దుర్గేష్ అనేటువంటి ఒక మంత్రి మీద పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయినటువంటి దాన్ని మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని చెప్తాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మంత్రి అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి ట్యాగ్ ఉండేటువంటి ఒక మంత్రి ఈ యొక్క పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది? పేపర్ మిల్లో జరుగుతుంది. పేపర్ మిల్లో ఎందుకు ఎస్టీపీని యూజ్ చేయట్లేదు? రాగా ఎందుకు బయటకు వస్తుంది? అసలు పేపర్ మిల్లో నుంచి ఈ వాటర్ ఎందుకు బయటకు వస్తుంది సార్? ఎవరి అసమర్థత? డిపార్ట్మెంట్ అసమర్థత. నేను అదే అంటున్నాను. ఎందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మీరు అక్కడ అవకాశం ఇచ్చారు? మీరు 19 నుంచి 24 వరకు మీరు క్లియర్ చేసేసి అసలు ఎంత బాగుంది? అదేనండి అంటున్నాను. కాదు సార్, కాదు మీరు మీ 5 సంవత్సరాలు వారికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఈ అవకాశం ఆయన అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా మీరే ప్రక్షాళన చేసేస్తే సరిపోను కదా. మీరు మాట్లాడితే అరే నిజంగానండి. సరే చేయలేదు. ఈ రోజు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కందులు దుర్గేష్ ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏంది? కందులు దుర్గేష్ కి దానికి సంబంధం ఏంటి? దీంట్లో జరిగేటువంటి ఎస్టీపీ బాగా పనిచేస్తున్నాయా లేదా చెప్పాలి. ఏది లోపల ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ కందులు దుర్గేష్ సార్. నీతి నిజానికి అక్కడ జస్ట్ ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుని ప్రజలకు పంపించేస్తే అబ్బా పవన్ కళ్యాణ్ ఎంత బాగా ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించడానికి పుట్టాడు, ప్రశ్నించడానికి వచ్చాడు, వాళ్ళ మంత్రుల సహితం ప్రశ్నిస్తున్నాడు, ఎంత నీతిమంతులు నిజాయితీవంతులు అని నిరూపించుకోవడానికి ఒక పెద్ద చిన్న షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్విరాన్మెంటల్ బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ది. ఎన్విరాన్మెంటల్ బాధ్యత వహిస్తూ ఆ యొక్క పొల్యూషన్ వాటర్ పేపర్ మిల్లో నుంచి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి పని విధానం. దానికి ఫెయిల్ అయ్యి కందుల దుర్గేష్ తిట్టేట ఏంటి? అసలు నేను నిజాయితీగా అడుగుతున్నాను సార్. ఒక యాజ్ ఏ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా నేను అడుగుతున్నా. మీరు నీతి నిజాయితీగా చెప్పండి. ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను సవాలు విసురుతున్నా. వచ్చే సంవత్సరం నాటికి జరిగే నాటికి మీరు గోదావరిని ప్రక్షాళన చేయగలరా? గోదావరిని ప్రక్షాళన చేయడం అనేటువంటిది ఒక దశాబ్దాల కాలం పడుతుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. మీరేదో హడావిడిగా ఇప్పుడు పుష్కరాల్లో మునిగితే జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి, 8,000 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాము, దాన్ని మీరు ప్రక్షాళన చేయండి, డిపిఆర్ రెడీ చేయండి, నేను కేంద్రానికి డబ్బులు అడగాల అంటున్నాడు. మరి డిపిఆర్ రెడీ చేస్తే మీరు ఈ యొక్క 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్కి డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అడగచ్చు కదా. ఎందుకు అడగట్లా? ఇప్పుడు ఈ పుష్కరాల్లో మాత్రం ఆడిట్ లేదు, డబ్బులు తినేద్దామనే. నేను ఒకటే చెప్తున్నా అసలు హిందూ సమాజానికి నేను ఒకటే చెప్తున్నా. దయచేసి హిందువులకు అందరికీ నేను చేతులు జోడించి మొక్కుతున్నా. మీరు ఈ పుష్కరాలకి వెళ్ళొద్దు, మీ జీవితాలను బలి చేసుకోవద్దు. పోయిన సంవత్సరం 19 మంది చచ్చిపోయారు, ఈ సంవత్సరం ఎంతమంది చచ్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రం నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. చంద్రబాబు నాయుడు నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. బయటికి వెళ్ళి పాంప్లెట్లు కొట్టుకుంటూ గోదావరి తీరం దగ్గర అలా తిరుగుతూ ఎవరో వెళ్ళకండి